హమ్మయ్య! మొత్తానికి కేదార్‌నాథుడికి చాలా దగ్గరలో ఉన్నాము. ఇదంతా కూడా పోనీ పార్కింగ్ అనమాట. సో, కింది నుంచి ఎవరైతే పోనీ ద్వారా పై వరకు వచ్చారో, సో, వాళ్ళందరికీ ఇక్కడనే పార్కింగ్ అనేది ఉంటుంది. సో, వాళ్ళిక్కడ పోనీని దిగేసిన తర్వాత పోనీ అంటే గుర్రం మీదొచ్చిన వాళ్ళెవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ దిగేసి, ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది కేదార్‌నాథుడిని దర్శించుకోవడానికి. ఒకవేళ కేదార్‌నాథుడి దర్శనం అయిపోయింది, నేను కిందికి వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళెవరైనా ఉండుంటే గనక, సో, వాళ్ళు ఇక్కడి నుంచి మళ్ళీ కిందికెళ్ళాల్సి ఉంటుంది. సేమ్ మీరు వచ్చేటప్పుడు ఎంతైతే పే చేశారో కిందికి వెళ్ళేటప్పుడు కూడా అంతే అనమాట. మాకైతే 3500 పే చేశారు పైకి రావడం కోసం. ఒకవేళ కిందికెళ్ళినా కూడా సేమ్ ఛార్జ్ అని చెప్పారనమాట. ఇక్కడ నుంచి మనం 2 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. బట్ కేదార్‌నాథుడిని దర్శించుకోవడానికి ఈ 18 కిలోమీటర్లు ఒక ఎత్తు అయితే, ఆయన్ని చూడడానికి ఇక్కడ నుంచి నడవడం అనేది ఇంకో ఎత్తు. ఎందుకంటే చుట్టుపక్కల హిమాలయాలు, మేఘాలన్నీ మనకెందుకో పట్టుకుంటే ముట్టుకునేంత దగ్గరలో ఉన్నాయేమో అన్నట్టుగా అనిపిస్తుంది. చూడండి కొండ ప్రాంతం ఏందో దగ్గర మన మీద పడిపోతున్నట్టు ఆ ఫీల్ అయితే వస్తుంది నాకు. మధ్య మధ్యలో నీరు ప్రవాహం ఏదైతే ఉందో అదంతా కూడా గడ్డకట్టుకుపోయింది. ఇప్పటి వరకు మనం నీటినే చూసాము, ఫ్రిడ్జ్‌లో ఉన్న ఐస్ గడ్డల్ని చూసాం గానీ, ప్రవహిస్తున్న నీరు గడ్డకట్టుకొని పోయి ఉండడం మేబీ నేనైతే ఇప్పుడే చూడడము చాలా ఆ అనుభూతి అనేది చాలా అద్భుతంగా ఉంది. ఎప్పుడైనా వీలైతే ఒక్కసారి వెళ్ళి రండి. ఈలోపు నేను మీకు మొత్తం చూపిచ్చేస్తాను.